సార్ మొన్నటిదాకా భయం అన్నారు అదన్నారు. ఇప్పుడు జనాలు పబ్లిక్గా బయటకు వచ్చి నిజాయితీ ఓటేసే అనుకుంటున్నా వేస్తారని ఈసారి మటుకు. డబ్బులు తీసుకుని ఓటేసే వాళ్ళకన్నా డబ్బులు తీసుకున్నా సరే వాళ్ళు ఎవరికైతే అభ్యర్థులు నచ్చుతారో వాళ్ళు వేస్తారేమో అనుకుంటున్నాం. అది ఏమనిపిస్తుంది? ఏ నియోజకవర్గం ఇది? వన్ టౌన్ అండి మాది. మైలవరమా? లేదండి వన్ టౌన్ మైలవరం నియోజకవర్గం సార్ మాది. పశ్చిమ నియోజకవర్గం గురించి చెప్పండి, ఎలా ఉండబోతుంది? ఓపెన్గా చెప్పండి. యాక్చువల్లీ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆసిఫ్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ తరఫున పొత్తులో భాగంగా మేము పోతిన మహేష్ గారు అనుకున్నాము. అనుకోని పరిస్థితుల్లో మరి ఏమైందో తెలియదు. సుజనా చౌదరి గారు వచ్చారు. మరి ఎవరైనా సరే మేము సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. మేము ఫస్ట్ నుంచి జనసేనకి బాగా. ఇప్పుడు మళ్ళీ ఆయన రిజైన్ చేసి వైసీపీలో పోవటం మీకు ఏమనిపిస్తుంది? పోతిన మహేష్ గారు అంటే కొంచెం అది ఎవరి అభిప్రాయాలేనండి. ఈ రోజు వైసీపీలో ఉంటారు, రేపు టీడీపీకి వచ్చేస్తారు, రేపు టీడీపీలో రోజుకి ఒక దాంట్లో ఉన్న పరిస్థితుల్లో గెలిపించుకొని తీరాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఆయన సపోర్ట్ లేకుండా బయటపడే పరిస్థితి ఉందా సుజనా చౌదరి గారికి అంత సపోర్ట్ అవసరం నేను అనుకోవట్లేదు. నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు కదా, ఆ ఒక్క భరోసా చాలా అనుకుంటున్నాను ఆయనకి. వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఉండటం వల్ల అదొక్కటి చాలా కారణం. సుజనా అనిపించింది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే మీకు? మాకైతే ఏమి వేస్తారు, దారుణంగా ఉంది పరిస్థితులు. మా రోడ్లు కానీ ఏమీ వేస్తారు సరిగ్గా. ఎలా ఉండబోతుంది ఎలక్షన్ హడావుడి కనిపిస్తుందండి? ఎట్లా ఉండబోతుంది రాబోయే ఎలక్షన్? అంటే రాబోయే ఎలక్షన్ అంటే టైం ఉంది కదండి, ఇంకా 1 మంత్ చూడాలి. మీరు ఎక్కడెక్కడ స్థానికులేనా? ఇక స్థానికులు కదండి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. ఎలా ఉండబోతుంది మీ కోనసీమ జిల్లా? ఎలా ఉండబోతుంది? కోనసీమ జిల్లాలో నాకు తెలిసినంత వైఎస్ఆర్సీపీఏ ఉంటుందండి. వైఎస్ఆర్సీపీ ఉంటుంది. ఎందుకని అలా చెప్తున్నారు? అంటే జనాలందరికీ కొంచెం మంచి జరిగిందని ప్రతి ఒక్కరు, గ్రామాల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటున్నారు. అంటే స్కూల్స్ కానీ పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నిటికీ ఇంటికి వచ్చి అందుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా. జనరల్ ఒపీనియన్, పబ్లిక్లో ఒపీనియన్ ఇది? పబ్లిక్లో మీ పర్సనల్ ఒపీనియన్? పబ్లిక్ ఒపీనియన్ అండి. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏం పని చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్గా చేస్తుంటాను. ఏం జాబు? అది ఐటీలో చేస్తాను. ఐటీ సెక్టర్ ఉన్నాయా? ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉందా? ఎక్కడండి? ఐటీలో ఉన్నదండి. ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ క్రియేట్ అయింది 5 సంవత్సరాలు ఏమన్నా? అంటే అవుతున్నాయండి, మనకు తెలీదు. జస్ట్ అవుతాయి, అవ్వకుండా అయితే లేవు కంపెనీస్. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ టైం అయితే మాత్రం గ్యారంటీగా అవుతాయి. ఎందుకంటే ఐటీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడానికి హైదరాబాద్లో కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అంత ఆటోమేషన్ వచ్చేస్తుందండి. ఆ వాళ్ళే మ్యాన్ పవర్ని తగ్గించేసుకుంటున్నారు. సో ఎస్టాబ్లిష్ అవుతుంటే టైం పడుతుంది కొద్దిగా. వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్, 100%. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఏ ఫ్యాక్టర్ పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికి అన్నీ ఒకటని చెప్పలేము. ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ పనిచేస్తుందండి. స్కూల్స్ కానీ, రైతులకు సంబంధించిన కానీ, ఇప్పుడు పోర్ట్స్ అన్ని డెవలప్ చేస్తున్నారు. సో ఈ పోర్ట్స్ అన్ని డెవలప్ అయిననుకోండి, రాబోయే 1 or 2 yearsలో మనకి ఇంకా ఆదాయం పెరుగుతుంది. అంటే ఇండస్ట్రీస్ అంటే ఓన్లీ ఐటీ ఇండస్ట్రీస్ అనుకుంటున్నారు తప్ప మిగతా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఇండస్ట్రీస్ అంటే ఓన్లీ జాబ్ క్యాలెండర్ ఒక్కడు కూడా తెలియదు. 5 yearsలో ఎకనామికల్లీ బాగా వీక్ అయిపోయామని చెప్పేసి జీడిపి గ్రోత్ చెప్తుంది. చదువుకున్న వాళ్ళకి మీకు ఇవన్నీ అర్థమవుతుందా? అంటే అర్థమవుతుందంటే గ్రోత్ ఎక్కడ తగ్గిపోలేదండి. గ్రోత్ తగ్గిపోయిందని ఎవరు చెప్పారు? ఇది మామూలుగా ఎవరెవరు చెప్తే అది గ్రోత్ తగ్గిపోయినట్టు. గ్రోత్ ఉంది, గ్రోత్ లేకుండా ఇవన్నీ చేయరు. ఏ నియోజకవర్గం మీది? మాది పి గన్నవరం నియోజకవర్గం. ఎవరు ఇప్పుడు మహాసేన రాజేష్ని వదిలేసింది అదేనా? అదే. అక్కడ ఎవరు గెలవబోతున్నారు? అక్కడ విపత్తి వేణుగోపాలరావు గారు షూర్. వైసీపీ ఆయన ఇప్పటి నుంచి ఉన్నారు. ఆయన అయితే గ్యారంటీ గెలుస్తారు. కానీ ఈ వైసీపీ జనసేన టీడీపీ కలవటం వల్ల అక్కడ ఏం ఫేవర్ అవ్వట్లేదు గోదావరి జిల్లాలో? అంటే ఒకప్పుడు జగన్ గారి గురించి తెలియదు కాబట్టి ఫేవర్ అయ్యేది. ఇప్పుడు జగన్ చేశారు, అందరికీ అన్నీ అందించాడు. సో ముసలోళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏంటి, మన విలేజ్ క్లినిక్లు కానీ అన్నీ ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది జగన్ని ఓటేద్దామని అందరూ అనుకుంటున్నారు. నాకు తెలిసినంత నేను గ్రామాల్లో తిరగడం, వీళ్ళని అందరినీ తెలుసుకోవడం, మాట్లాడడం కూడా. ఒకటి ఇంకో ప్రశ్న, ఫైనల్ ప్రశ్న. చంద్రబాబు నాయుడు జగన్ ఈ కంపాటబిలిటీ చేస్తే కనుక ఎవరు వస్తే బెటర్గా ఉంటుందని మీకు అనిపిస్తుంది? నేనైతే జగన్ అనుకుంటున్నాను. జగనే అనిపిస్తుంది. ఎందుకని అంత బలంగా సమర్థిస్తున్నారు? అంటే నేను అందరు జనాలకు కూడా తెలియాలంటే నా ఒపీనియన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన దాని ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ బాగున్నాయండి, రిఫార్మ్ అయినాయి. రైతులకు బాగుంది. రైతులకి వాళ్ళ పంట నష్టాలు కానీ, రైతు భరోసాలు కానీ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినా కానీ అవి అందరికీ అందేవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే డోర్ స్టెప్ వరకు అన్నీ అందుతున్నాయి. ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది. అది ఆ ప్రొసీజర్ అందరికీ అర్థం చేసుకున్నారు ఇప్పటికి. కానీ ఒక పక్కన చూస్తుంటే ఎంప్లాయీస్కి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదని, రైతులేమో గిట్టుబాటు ధరలు రావట్లేదని చెప్పేసి, వాళ్ళ చెల్లెళ్ళేమో మాకు అన్యాయం జరిగిందని, రకరకాల ఇష్యూస్ బాగా ప్రెజర్గా ఉంది కదా. చెల్లెళ్ళంటే అది ఒక పొలిటికల్ యాంగిల్లో చూసుకోవాలండి. చెల్లెళ్ళంటే తను ఏం చేస్తున్నారు, తను షర్మిల గారు అక్కడికి వెళ్ళింది తెలంగాణలో, నా
తెలంగాణ అయినా తెలంగాణ బిడ్డనన్నది మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నా ఆంధ్రప్రదేశ్ని అంటుంది. అవంతా పొలిటికల్ యాంగిల్లోనే చూడాలి. జాబ్ క్యాలెండర్ అంటారా, జాబ్స్ ఇప్పుడైతే వేకెన్సీస్ ఉన్నంత వరకు తీశారు. ఇప్పుడు మొత్తం అంతా సచివాలయంతో నడుస్తుంది. సచివాలయంలో దగ్గర 1,26,000 పోస్టులు ఎన్నో తీశారు. విష్ గుడ్ లక్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.